ఒక్కసారి మనం ఇలా ఊహించుకుందాం, ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఒక విశాలమైన ఇంట్లో దశాబ్దాలుగా నివసిస్తుందనుకోండి. ఆ ఇల్లు వాళ్లదే. అవును, ఆ ఇంట్లో వాళ్లే ఉంటున్నారు. కాని ఆ ఇంటి నియమాలు, ఏ గదిలో ఎవరుండాలి, గోడలకు ఏ రంగు వెయ్యాలి, వంటగదిలో ఏం వండుకోవాలి అనేవి వాళ్లు నిర్ణయించరు. ఎవరో సంబంధం లేని ఒక బయటి వ్యక్తి నిర్ణయిస్తున్నాడు. ఓహో, అదైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అవును, పైగా ఆ బయటి వ్యక్తి చేతిలో ఆయుధం కూడా ఉంది. సరే, ఒకరోజు ఆ కుటుంబ సభ్యులు వెళ్లి, మా ఇల్లు మేం సరిచేసుకుంటాం, మాకు హక్కివ్వండి అని అడిగితే ఆ బయటి వ్యక్తి ఒప్పుకోడు కదా. ఒప్పుకోకపోగా, మీకసలు ఇల్లు ఎలా కట్టుకోవాలో ఎలా నడుపుకోవాలో కూడా చేతకాదు, మీలో మీకు పడదు, మీరంతా కలిసి ఒక మాట మీద నిలబడి ఆ ఇంటి నియమాలు రాసుకోండి, చూద్దాం, అప్పుడు ఆలోచిస్తాను అని ముఖం మీదే అవమానిస్తే ఎలా ఉంటుంది? అరే, ఖచ్చితంగా ఆ కుటుంబం రక్తం మరుగుతుంది. అది కేవలం ఒక చిన్న అవమానం మాత్రమే కాదు, వారి సామర్థ్యాన్ని, ఆత్మగౌరవాన్ని ఒకేసారి ప్రశ్నించిన ఒక పెద్ద దాడి. కరెక్ట్. సరిగ్గా మన చరిత్రలో కూడా ఇదే జరిగింది. ఆగండి, మనం మళ్ళీ కలుస్తామో లేదో, అందుకే ఎంఆర్పీ ఎడ్యుకేషన్ ఛానల్ను ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన ముందున్న చారిత్రక పత్రాల ఆధారంగా ఆ భారతదేశ భవిష్యత్తును పూర్తిగా మార్చివేసిన 1927 నుండి 29 మధ్యకాలంలో జరిగిన అత్యంత కీలకమైన రాజకీయ ఘట్టాలను మనం పరిశీలించబోతున్నాం. అవును, ఇదొక అత్యంత ఉత్కంఠభరితమైన రాజకీయ చదరంగమని చెప్పాలి. అంటే ఒక చిన్న సవాలు భారతీయ మధ్య రాజ్యాంగ రచనకు ఎలా దారితీసింది, అదే సమయంలో భవిష్యత్తులో దేశ విభజనకు కారణమయ్యే బీజాలు ఎలా పడ్డాయి అనేది మన ఈనాటి ప్రధాన లక్ష్యం. ఖచ్చితంగా. బ్రిటిష్ వారు స్వయం ప్రతిపత్తి అని అడిగిన స్థాయి నుండి ఏకంగా పూర్ణ స్వరాజ్యం కావాలనే పట్టుదల వైపు స్వాతంత్ర్యోద్యమం ఎలా మలుపు తిరిగింది అనేది ఈ పత్రాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీని విడమర్చి చూద్దాం. ఈ కథంతా ఆ బయటి వ్యక్తి విసిరిన సవాల్తోనే మొదలవుతుందనుకుంటా. అవును, ఆనాటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ బిర్కెన్హెడ్ విసిరిన సవాలు అది. అసలు ఏమన్నో ఆయన భారతీయులను అంతలా రెచ్చగొట్టడానికి కారణమేంటి? అప్పటి బ్రిటిష్ పాలకుల ఆలోచన విధానం ఎలా ఉండేదంటే, భారతదేశమనేది కులాలు, మతాలు, వర్గాలుగా విడిపోయున్న ఒక సమూహమని వాళ్ల నమ్మకం. అంటే వీరు ఎప్పటికీ ఏకతాటిపైకి రాలేరు అని వాళ్ల ధీమా కదా. అదే కదా అసలు అహంకారం. ఇదే అహంకారంతో లార్డ్ బిర్కెన్హెడ్ బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడుతూ ఆ భారతీయులకు తమకు కావలసిన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం చేతకాదు అని చాలా చులకనగా మాట్లాడాడు. అరే, అంటే మీకు చేతకాదు, కావాలంటే నిరూపించుకోండి అని మనల్ని మనం అనుమానించుకునేలా చేసిన ఒక మానసిక దాడి అనమాట. సరిగ్గా చెప్పారు. అన్ని వర్గాలకు, మతాలకు ఆమోదయోగ్యమైన ఒక రాజ్యాంగాన్ని రాసి చూపించండి చూద్దాం అని సవాలు విసిరాడు. కాని ఆయన ఊహించని విషయం ఒకటుంది. ఏంటది? ఆ అవహేళన భారతీయుల్లో అప్పటిదాకా ఉన్న విభేదాలను పక్కనపెట్టి ఒక కసిని పెంచింది. ఈ సవాలును స్వీకరించి 1928 ఫిబ్రవరిలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దానికి డాక్టర్ అన్సారీ కదా అధ్యక్షత వహించారు? అవును. ఆ తర్వాత మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక రాజ్యాంగ రచనా సంఘం ఏర్పడింది. ఇందులో తేజ్ బహదూర్ సప్రూ, అలీ ఇమాం, సుభాష్ చంద్రబోస్, మంగళ్ సింగ్ లాంటి వాళ్లు సభ్యులుగా ఉన్నారు. ఇక్కడే తేజ్ బహదూర్ సప్రూ పాత్ర చాలా కీలకమని నేను చదివాను. ఆయన నెహ్రూకు ఈ రచనలో ఎంతగానో సహకరించారు కదా. ఖచ్చితంగా. ఆ కమిటీ రాసిన ఆ చారిత్రక పత్రమే నెహ్రూ రిపోర్ట్. ఓహో, అదన్నమాట నెహ్రూ రిపోర్ట్ వెనుక ఉన్న అసలు కథ. అయితే ఈ నివేదికలో నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటుంది. ఏంటది? 1928 నాటికే వీరెంత ముందుచూపుతో ఆలోచించారో అనిపిస్తుంది. ముఖ్యంగా 19 రకాల ప్రాథమిక హక్కులను కల్పించాలని వారందులో రాశారు. అవును, వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం లాంటివి. అలాగే వయోజన ఓటు హక్కు ఉండాలని కూడా ప్రతిపాదించారు. కరెక్ట్. ఆ వయోజన ఓటు హక్కు అనేది నిజంగా విప్లవాత్మకమైన ఆలోచన కదా. ఎందుకంటే అప్పటి వరకు బ్రిటిష్ వారు కేవలం పన్నులు కట్టేవారికి లేదా చదువుకున్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చేవారు. నిజమే. నెహ్రూ నివేదిక దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని స్పష్టం చేసింది. అయితే పరిపాలనా వ్యవస్థ పరంగా వారు తీసుకున్న నిర్ణయాలు ఇంకొంచెం సంక్లిష్టంగా ఉంటాయి. అవును, ఇక్కడే నాకో సందేహం ఉంది. పత్రాల్లో చూస్తే వారు కేంద్రంతో కూడిన సమాఖ్య విధానం మరియు అవశిష్ట అధికారాలు కేంద్రానికే ఉండాలి అని రాశారు. అసలు ఆ చట్టపరమైన పదాల అర్థమేంటి? ఈ అవశిష్ట అధికారాలు అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి మనం ఇందాక మాట్లాడుకున్న ఇంటి ఉదాహరణకే వెళ్దాం. సరే. ఆ పెద్ద ఇంట్లో ఎవరు ఏ పనులు చెయ్యాలో ఒక జాబితా రాసుకున్నారనుకోండి. కానీ భవిష్యత్తులో అప్పటికప్పుడు ఒక కొత్త సమస్య వచ్చిందనుకుందాం. అంటే జాబితాలో లేని ఒక కొత్త పని అనమాట. అవును. ఆ కొత్త విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్నే రాజ్యాంగ పరిభాషలో అవశిష్ట అధికారాలు అంటారు. ఓహో, అంటే మిగిలిపోయిన అధికారాలు సెంటర్ చేతిలో ఉంటాయన్నమాట. సరిగ్గా చెప్పారు. నెహ్రూ నివేదిక ఈ అవశిష్ట అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉండాలి అని స్పష్టం చేసింది. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది కదా. ఒక పక్క ఇంత అద్భుతంగా ప్రాథమిక హక్కులు రాసుకున్నారు, బానే ఉంది. కాని వాళ్లు బ్రిటిష్ వారిని అడిగింది కేవలం స్వయం ప్రతిపత్తి మాత్రమే, పూర్తి స్వాతంత్ర్యం కాదు గదా. అవును, డొమినియన్ స్టేటస్ మాత్రమే అడిగారు. పైగా కేంద్రానికే ఎక్కువ అధికారాలిచ్చారు.
ఇది అసలు అందరికీ ఆమోదయోగ్యంగా అనిపించిందా? లేదండి, అసలు వివాదం మొదలైందే ఇక్కడ. ఈ నెహ్రూ రిపోర్టు బయటకు రాగానే ఆంగ్లేయుల కంటే ముందు భారతీయుల నుండే వ్యతిరేకత మొదలైంది. అరే, మనవాళ్లే వ్యతిరేకించారా? అవును, ఇది 2 రకాలుగా జరిగింది. ఒకటి యువ నాయకుల నుండి, మరొకటి ముస్లిం లీగ్ నుండి. ముందు యువ నాయకుల విషయం చూస్తే జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్లెక్కడా? కరెక్ట్. మోతీలాల్ నెహ్రూ స్వంత కొడుకైన జవహర్లాల్ నెహ్రూ ఈ స్వయం ప్రతిపత్తిని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయనతో పాటు సుభాష్ చంద్రబోస్, సత్యమూర్తి లాంటి వాళ్లకు ఇది ఏమాత్రం రుచించలేదు. అవును, వాళ్ళేమన్నారంటే, మనం ఇంకా సగం స్వాతంత్ర్యంతో ఎందుకు బతకాలి, మాకు పూర్తి స్వాతంత్ర్యం కావాలి అని కదా? అవును. వీరంతా కలిసి ఆ నెహ్రూ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే కొత్త సంస్థను కూడా స్థాపించారు. సరే, యువ నాయకులు పూర్తి స్వాతంత్ర్యం కోసం వ్యతిరేకించారు అర్థమైంది. కాని ముస్లిం లీగ్ ఎందుకు వ్యతిరేకించింది? ముస్లిం లీగ్ నాయకులైన ఆగాఖాన్ మరియు మొహమ్మద్ షఫీ లాంటివారు ఈ నివేదికను ముస్లింల పాలిట మరణశాసనమని వ్యాఖ్యానించారు. బాబోయ్, మరణశాసనమన్నాడా? ఒక చట్టాల జాబితాను చూసి అలా అనడం చాలా తీవ్రమైన పదం కదా? ఆ పదం వాడటం వెనుక ఒక పెద్ద భౌగోళిక వాస్తవం దాగి ఉంది. ఇందాక మనం అవశిష్ట అధికారాలు కేంద్రానికే ఇచ్చారనుకున్నాం కదా? అవును, కేంద్రం బలంగా ఉండాలని. ఇక్కడే ముస్లిం లీగ్ భయపడింది. జనాభా ప్రాతిపదికన చూస్తే ముస్లింలు మైనారిటీలు కదా. ఒకవేళ కేంద్రం చేతిలోనే అన్ని అధికారాలుంటే మెజారిటీగా ఉన్న హిందువులే తమను ఎప్పటికీ పాలిస్తారు అనేది వారి భయం. అంటే కేంద్రంలో తమ వాయిస్ వినిపించదు అని వాళ్ళ ఉద్దేశం. అప్పుడు జిన్నా ఏం చేశాడు? దీనికి ప్రత్యామ్నాయంగా 1929 మార్చిలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో జిన్నా తన ప్రసిద్ధ 14 సూత్రాలను ప్రకటించాడు. ఆ 14 సూత్రాల్లో ప్రధానమైన డిమాండ్ ఏంటి? అందులో ఆయన పెట్టిన మొట్టమొదటి షరతేంటంటే, రాజ్యాంగం సమాక్షగా ఉండాలి కాని ఆ అవశిష్ట అధికారాలు కేంద్రానికి కాదు, రాష్ట్రాలకు ఉండాలి. ఓహో, నెహ్రూ రిపోర్టుకి ఇది పూర్తి విరుద్ధమన్నమాట. అంటే ముస్లిం మెజారిటీ ఉన్న రాష్ట్రాల్లో తమకు పూర్తి స్వేచ్ఛ కావాలి, కేంద్రం జోక్యం చేసుకోకూడదు అని కదా? ఖచ్చితంగా. జిన్నా ఆలోచన వెనక ఉన్న అసలు వ్యూహం ఇదే. పంజాబ్, బెంగాల్ వాయువ్య సరిహద్దుల్లో ముస్లిం మెజారిటీకి భంగం కలగకుండా చూడటం ఆయన లక్ష్యం. మరి నియోజకవర్గాల విషయంలో వాళ్ల డిమాండేంటి? నెహ్రూ రిపోర్టేమో మతం ఆధారంగా ప్రత్యేక నియోజకవర్గాలను రద్దు చేసి జనాభా ప్రాతిపదికన కేవలం 1/3 వంతు రిజర్వేషన్లిస్తామంది. దానికి జిన్నా ఒప్పుకోలేదు కదా, ప్రత్యేక నియోజకవర్గాలు కంటిన్యూ అవ్వాలి అన్నాడు. అవును, కేంద్ర మంత్రివర్గంలో, చట్టసభల్లో ముస్లింలకు ఖచ్చితంగా 1/3 ప్రాతినిధ్యం ఉండాలన్నాడు. దాంతోపాటు బొంబాయి నుండి సింధ్ను వేరు చెయ్యాలని కోరాడు. ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది కదా, రాష్ట్రాల ఆమోదం లేకుండా కేంద్రం తనిష్టమొచ్చినట్లు రాజ్యాంగ సవరణ చేయకూడదు అని కూడా షరతు పెట్టాడు. అవునండి, ఇదొక పూర్తి ప్రతిష్టంభన. ఒకటేమో బలమైన కేంద్రం కావాలంది, మరొకటేమో రాష్ట్రాలకు ఎక్కువ అధికారం కావాలంది. అందుకే కాబోలు జవహర్లాల్ నెహ్రూ ఈ వ్యత్యాసాన్ని చూసి ఇవి జిన్నా రాసిన హాస్యాస్పదమైన 14 సూత్రాలు అని కొట్టిపారేశాడు. నిజమే, 2 ఆలోచనలు ఉత్తర దక్షిణ ధృవాల్లా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన మరో కోణం కూడా ఉంది. నెహ్రూ రిపోర్టుకు సమాంతరంగా 1927లోనే బలవంతరాయ్ మెహతా లాంటి వాళ్లు కలిసి ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు కదా? అవును, స్వదేశీ సంస్థానాల్లో పౌర హక్కుల కోసం వాళ్లు పోరాడారు. ఇంకే ఒకవైపు బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లోనే కాదు, సంస్థానాల్లో కూడా ఆందోళన మొదలైందన్నమాట. మొదట్లో దీనికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోయినా తర్వాత మద్దతు లభించింది కదా? అవును, 1939లో నెహ్రూ దానికి అధ్యక్షుడయ్యాక పూర్తి మద్దతు లభించింది. అసలు సంస్థానాల రాజులు కూడా కేంద్రం బలపడితే తమ పరిస్థితి ఏంటి అని భయపడ్డారు. ఆ బట్లర్ కమిషన్ కూడా కేంద్ర రాష్ట్ర సంస్థానాల సంబంధాలపైనే కదా 1927లో ఏర్పడింది. కరెక్ట్. భారతీయుల మధ్య ఇలాంటి భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పరిస్థితిని తమకు అనుకూలంగా వాడుకోవాలని చూసింది. వాడకు కావాల్సింది కూడా ఇదే కదా, మీలో మీకు పట్టం లేదు అని నిరూపించడానికి. అప్పుడే లార్డ్ ఇర్విన్ రంగంలోకొచ్చాడా? అవును, 1929 అక్టోబర్ 31వ తేదీన నాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఒక ప్రకటన చేశాడు. దీనినే దీపావళి ప్రకటన అంటారు. ఆ దీపావళి ప్రకటనలో ఏముందసలు? భవిష్యత్తులో భారత్కు స్వయం ప్రతిపత్తి ఇస్తామని, ఈ సమస్యలు మాట్లాడుకోవడానికి లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పాడు. ఇది వింటుంటే నాకేమనిపిస్తుందంటే, అసలు సమస్యను పక్కన పెట్టి మళ్ళీ ఇంకో కమిటీ వేద్దాం, లండన్ రండి కూర్చుని మాట్లాడుకుందాం అని కాలయాపన చేయడమే కదా ఇది. ఖచ్చితంగా అదే. లార్డ్ ఇర్విన్ వేసిన ఈ ఎత్తుగడతో భారతీయుల సహనం పూర్తిగా నశించింది. ఆ అసహనమే కదా 1929 డిసెంబర్లో జరిగిన ఆ చారిత్రాత్మక లాహోర్ సమావేశానికి దారితీసింది. అవునండి, జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం జాతీయోద్యమాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. దీన్ని లాలా లజ్పతిరాయ్ నగర్ సమావేశం అని కూడా అంటారు. అవును, ఇక్కడ పాత తరం నుండి కొత్త తరానికి నాయకత్వం వెళ్ళింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు నిజంగా చారిత్రాత్మకం కదా? అవును, ఇదే సమావేశంలో మొదటిసారిగా కాంగ్రెస్ ఆ స్వయం ప్రతిపత్తి డిమాండ్ను పక్కన పెట్టి తమ లక్ష్యం పూర్ణ స్వరాజ్ అని ప్రకటించింది. అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్. జవహర్లాల్ నెహ్రూనే గదా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు.
అవును, ఆ అర్ధరాత్రి ఎగురువేసిన జెండా కూడా ఇక్కడే 1929 డిసెంబర్ 31న రాత్రి 12 గంటలకు రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశాడు. అరే, ఆ క్షణం ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. ఆ ఉత్సాహంలోనే ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, జనవరి 26 గురించి. అవునండి, 1930 జనవరి 26 నుండి ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని వాళ్లు తీర్మానించారు. అంటే ప్రజలందరూ ఆ రోజు స్వాతంత్ర్య ప్రతిజ్ఞ చెయ్యాలి అని. కరెక్ట్. దాంతోపాటు ఇర్విన్ చెప్పిన ఆ లండన్ రౌండ్ టేబుల్ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఇక మాటల్లేవు, ఆ కమిటీల చుట్టూ తిరిగేది లేదు అని గాంధీజీ నాయకత్వంలో శాసనోల్లంఘన ఉద్యమం అంటే సివిల్ డిజోబీడియన్స్ ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు. సరిగ్గా చెప్పారు. సో ఈ మొత్తాన్ని మనం సమ్మరైజ్ చేస్తే 1927 నుండి 29 వరకు ఉన్న ఈ 3 ఏళ్ల కాలం ఆధునిక భారతదేశ చరిత్రకు ఒక బ్లూ ప్రింట్ లాంటిది అని చెప్పొచ్చు కదా. ఖచ్చితంగానే. ప్రాథమిక హక్కులు, వయోజన ఓటు హక్కు లాంటి గొప్ప ఆలోచనలు నెహ్రూ రిపోర్టు ద్వారానే పుట్టుకొచ్చాయి. అదే సమయంలో మతం మరియు రాష్ట్రాల అధికారాల విషయంలో తలెత్తిన భేదాభిప్రాయాలు ఎంత లోతైనవో జిన్నా 14 సూత్రాలు మనకు చూపిస్తాయి. అవును, ఆ విభేదాలే కదా చివరికి రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. అయితే ఈ విశ్లేషణ ముగించే ముందు నాకొక ఆసక్తికరమైన ప్రశ్న తట్టింది. ఏంటది? మనం ఇందాక మాట్లాడుకున్నాం గదా, ఆ అవశిష్ట అధికారాలు ఎవరికుండాలి అనే తగాదా గురించి. అవును, నెహ్రూ రిపోర్ట్ కేంద్రానికివ్వమంది, జిన్నాయేమో రాష్ట్రాలకు కావాలన్నాడు. కరెక్ట్. ఒకవేళ 1928లో మోతీలాల్ నెహ్రూ మరియు జిన్నా మధ్య ఆ అవశిష్ట అధికారాలు ఎవరికుండాలి అనే విషయంలో ఒక రాజీ కుదురుంటే అసలు దేశ విభజన జరిగేదేనా? ఒకవేళ వాళ్లు ఆ అధికారాలను రాష్ట్రాలకే ఇచ్చి ఉంటే నేటి భారత ఉపఖండం మ్యాప్ పూర్తిగా మరోలా ఉండేదేమో కదా. అరే నిజంగా, ఇదొక ఆలోచించాల్సిన విషయమే. ఆ ఒక్క చిన్న రాజీ జరిగుంటే చరిత్ర ఎలా ఉండేదో కదా. అవును, ఈ ఆలోచనను ఇలాగే వదిలేస్తున్నాం. ఈనాటి లోతైన విశ్లేషణ ఇక్కడితో సమాప్తం. మరొక అద్భుతమైన అంశంతో మళ్లీ కలుద్దాం. వింటున్నందుకు ధన్యవాదాలు.